By giving a call, automatically bank will be saving the energy and the manpower for 4 days or 2 days, whatever in the month or pending we are working in this. Please highlight this, sir. Let us take this opportunity, sir. అనదర్ థింగ్, మన యొక్క ఏదైతే ఎజిటేషన్స్ యూఎఫ్బియు కాలనీ వీకెండ్ చేయడానికి వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించారు. మీరు గమనించండి, 1 month బ్యాంక్ ఎప్పుడూ లేని విధంగా మనం ఇంతకు ముందు మా బైపార్టీ రేటుకి మీరు కమిటీని వెయ్యండి అని మనం స్ట్రైకులు కాల్స్ ఇస్తే వాళ్ళు కమిటీ వేసేవాళ్ళు. మొన్న 1 month బ్యాక్ సడన్ గా డైరెక్ట్ గా డిఎఫ్ఎస్ ఏం చేసిందంటే ఇమీడియట్ గా ఐబీ అని మీరు టాక్ స్టార్ట్ చేయండి అన్నారు. ఎందుకంటే మన ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఈ పెండింగ్ వాటిని ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే రాబోయే బైపార్టీ రేట్ ఉన్నదో దాంట్లో లింక్ చేస్తారు కాంగ్రెస్. సో డిస్కషన్స్ నెగోషియేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి మీది కూడా అదే జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది కూడా కామన్ అజెండా ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అండ్ మెసెంజర్స్ అన్ని చోట్ల రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా బాధాకరమైన విషయం, రిటైరీస్ కామ్రేడ్స్, ఈ రోజు మనం వర్కింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఏమీ ఇబ్బంది కలగట్లేదు. ప్రతి ఒక్కరు జాయిన్ అయిన రోజు రిటైర్మెంట్ డేట్ రాసి ఉంటుంది. ఆ రిటైర్మెంట్ రోజు మనకు ఆ బాధ తెలిసి వస్తుంది. రిటైర్మెంట్ రోజు ఏమని ఉంది కామ్రేడ్స్? 1986, 96. ఏదైనా ఒక జిఎం కానీ ఎవరైనా కానీ ఆల్రెడీ రిటైర్ అయిన ఉన్నాడు మార్కెట్లో పోయి కూరగాయల రేట్ అడుగుతుంటే, బాబా నువ్వు 86కు ముందు రిటైర్ అయ్యవా, 96 ముందు రిటైర్ అయ్యా అని చెప్పేసి రేట్ చెప్పడం. ఈ రోజు రేటే చెప్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, నాబార్డ్ ఎక్కడ కూడా వాళ్ళు రిటైర్ అయిపోతే నెక్స్ట్ బైపార్టీ రేట్ సెటిల్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా పెన్షన్ అనేది రివైజ్ జరుగుతుంది. ఒక్క బ్యాంకింగ్ లో ఎందుకు ఇది 18 సంవత్సరాల నుంచి ఆ రిటైరీస్ ఇదే ధర్నా చౌక్ లో ఆ రోజు వాళ్ళు స్ట్రైక్ చేస్తే నేను ఇక్కడే అడ్రస్ చేశాను కామ్రేడ్. సో థ్యాంక్స్ టు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆ పాయింట్ కూడా మీరు ఇంక్లూడ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ పాయింట్ లాంగ్ పెండింగ్ ఇష్యూ, ఈ రోజు ఉద్యోగులే రేపు భావితర రిటైరీస్ కాబట్టి మీరు రైట్ గా పాయింట్ రైట్ టైంలో టచ్ చేశారు. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని ఈ రకంగా నేను మళ్ళీ కోరుకుంటున్నాను. చివరిగా కామ్రేడ్స్, రిక్రూట్మెంట్, ఈ మెసెంజర్స్, సబ్ స్టాఫ్ దాని గురించి అనేది దీని యొక్క ప్రారంభం 2010లో ఇచ్చిన జీవోతో మొదలైంది. మీరు 2010లో క్లాస్ డి ఉద్యోగుల రిక్రూట్మెంట్ దాని గురించి ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క జీవో ఒకటి ఉంది. నో మోర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ డి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెషలైజేషన్. యూ హ్యావ్ టు రిక్రూట్ ద మల్టీ టాలెంటెడ్ స్కీమ్, మల్టీ స్కిల్డ్ అని చెప్పేసి రిక్రూట్ చేసుకోవాలని ఒకటి తీసుకొచ్చాను. అంటే అవసరం అనుకుంటే అతను స్వీపింగ్ చేయాలి, అవసరమైతే అతను లిఫ్ట్ బాయ్ అవ్వాలి, అవసరమైతే అతను డ్రైవర్ అవ్వాలి, అవసరమైతే ప్యూన్ అవ్వాలి. ఎవరు దొరుకుతారు కామ్రేడ్స్? ఆలోచించండి. మీ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను బ్యాంకులో చేరక ముందు ఒక గొప్ప విషయాన్ని గమనించాను కామ్రేడ్స్. మీకు ఇప్పుడు కూడా ప్రాక్టికల్ గా జరుగుతుండొచ్చు. పాస్బుక్ ప్రింటింగ్ అని వెళ్ళినప్పుడు ఇప్పుడంటే కొన్ని కియోస్కులు అవన్నీ వచ్చినాయి. ఇంతకుముందు పాస్బుక్ ప్రింటింగ్ లో ఒక డంప్ టెర్మినల్ ఇచ్చేసేసి మీ యొక్క సబ్ స్టాఫ్ అనే వాళ్ళు కూర్చొని వాళ్ళు ప్రింటింగ్ వరకు వేసిస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ జాబ్ కైనా కూడా ఇప్పుడు దేర్ ఆర్ ద సో మెనీ పీపుల్ +2 కానీ ఏనున్నాయి. మీ ఇన్ని బ్రాంచెస్ 1 lakh crore సంథింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. వాటన్నిటికీ ఈ రోజు ఒక కాల్ ఇస్తే 1 lakh ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ గా జరుగుతుంది. అది ఆ దిశగా వాళ్ళ ఆలోచన. ఎందుకంటే రిక్రూట్ అయితే ట్రేడ్ యూనియనిజం యాక్టివిజం వస్తుంది. ట్రేడ్ యూనియనిజం సక్సెస్ అయితే వాళ్ళ స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగితే పర్మనెంట్ ఎంప్లాయీకి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్లు, లీవ్, వాళ్ళ గ్రాట్యుటీ, పెన్షన్, ఇవన్నీ ఎన్నో రకాల సదుపాయాలు ఇవ్వాల్సి వస్తుంది. అదే మనం ఫిల్ చేయకుండా ఉంటే, అవుట్ సోర్స్ వాడిని కనుక మనం పెట్టుకుంటే అవుట్ సోర్స్ వాడు మనల్ని ఎక్కువ డిమాండ్ చేయడు. వాడికి ఇచ్చిందే పాపం దయాదాక్షిణాల మీద మనం బతుకుతారు అని. అదే పక్కన లేబర్ కోడ్ క్లియర్ గా చెప్తుంది, ఏదైనా పోస్ట్ కనుక ఏదైనా ఉంటే అన్వేకెంట్ గా ఉండి 2 months కనుక అన్ఫిల్డ్ కనుక ఉంటే టెంపరీ వాడిని మీరు అట్లా పెట్టుకోవడానికి లేదు. అంటే మీరు ఆ శ్రమ దోపిడీ చేయకూడదనని అలా కూడా చెప్తుంది. కానీ ప్రాక్టికల్ గా వచ్చే టయానికి ఒక్క మన బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చేకే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి తలెత్తుంది. అట్లీస్ట్ ఆరంభం అయితే అయింది. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కారణంగా ఇది ప్రతి బ్యాంక్ లోకి వెళ్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా I assure you that we will be taking this thought process of All India State Bank of India Staff Federation demands into our bank also to demand the same, so that we will add tomorrow in days to come. You are not alone in days to come. Certainly we will say that the big bank after Union Bank of India almost in
Andhra Pradesh and Telugu speaking states, we will assure you that all the support and whatever in the form, whatever the way, wherever you require, Union Bank of India will continue to give you and extend. And we don't want that your strike must go on. We wish that whatever the conciliation happens with the management on 20th, outcome will be the fruitful, so that our legitimate demands, that's your legitimate demands, can be materialized in days to come. Thank you for patiently. Thank you.